రాజు పూజారిని ఎంక్వైరీ చేశాడు అంటే అతనికి కూడా నా మీద డౌట్ స్టార్ట్ అయిందన్నమాట. ఇక నుంచి కాస్త కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. హాయ్ ఆంటీ. హాయ్ శ్రావ్య, రారా కూర్చో. కాఫీ టీ ఏదైనా వద్దంటీ. చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు శ్రావ్య. సో దీన్ని బట్టి పంతులు గారిని మీ ఇంటికి రప్పించి మాధవి గారు మీ పెళ్లికి ముహూర్తం పెట్టించినట్టున్నారు. యామ్ ఐ రైట్? అవునాంటీ. ఓ కంగ్రాచులేషన్స్. పెళ్ళెప్పుడు? జ్యోతికి రాజీవ్ పెట్టిన గడువు 10 రోజులు. 11వ రోజే మా పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. జ్యోతి అలాగో ఛాలెంజ్ గెలవలేదు కాబట్టి నాకు రాజీవ్కి కన్ఫర్మ్ గా పెళ్ళవుతుంది. నాకు డౌటే. అదేంటంటీ సడన్ గా అలా అనేసారు? ఇప్పుడే కదా కంగ్రాట్స్ చెప్పారు. అది నీ తృప్తి కోసం. ఇప్పుడు నేను చెప్పేది నిజం. ఎందుకంటీ? నేను చెప్పినట్టే జరుగుతుంది. ఇప్పటిదాకా జ్యోతి ఒక్కతే ఒంటరి పోరాటం చేస్తుంది. ఇప్పుడు తనతో పాటు ఇంకొకరు జత కూడారు శ్రావ్య. వాళ్ళిద్దరూ కలిస్తే నీ పెళ్లి కావటం కష్టం. జ్యోతితో కలిసింది ఎవరా ఆంటీ? హో శారదానా? శారద ఇంకెక్కడుందా ఆంటీ? చెప్పా పెట్టకుండా ఎటో వెళ్ళిపోయింది కదా. శారద కాదు. శారద కాదా? దానికున్న ఏకైక తోడు నీడ శారదే కదా. తను కాకుండా ఇంకెవరా ఆంటీ? గ్రహాలు గ్రహచారాలు అనుకూలించకపోతే మన గృహంలో ఉండే మన అనుకుని మనం భ్రమపడేవాళ్లే మనకు ఎదురు తిరుగుతారు శ్రావ్య. ఎవరి గురించి చెప్తున్నారా ఆంటీ మీరు? ఎవరు జ్యోతికి సపోర్టు? రాజు. ఏం చెప్తున్నారా ఆంటీ? జ్యోతి పందెంలో గెలవడానికి రాజు సపోర్ట్ చేస్తున్నాడా? అవును శ్రావ్య. ఎంతకాలం రాజు 4 గోడల మధ్యన ఉండి జ్యోతి గురించి బాధపడ్డాడు, నీతో వాదన పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడలా కాదు. తను కూడా నిజాన్ని బయట పెట్టడానికి ఇంటి నుంచి బయటకొచ్చాడు. గుడి పూజారిని కలిశాడు, నిజాలు ఆరా తీశాడు. పూజారికి నేనంటే భయం కాబట్టి సరిపోయింది, లేదంటే అందరం దొరికేవాళ్ళం. ఇలాంటి పరిస్థితుల్లో జ్యోతి గెలిచినా గెలవచ్చు. ఒకవేళ అది ఓడిపోయినా రాజు నీతో పెళ్లికి ఒప్పుకోకపోవచ్చు. రెండిట్లో ఏదైనా జరగచ్చు. ఆంటీ ఆంటీ మీరే నన్ను ఎలాగైనా దీని నుంచి బయటపడేయగలరు. రాజీవ్ని నా సొంతం చేయాలా ఆంటీ? ఏడవకు శ్రావ్య, నేనున్నాను కదా. నేను చూసుకుంటాను. నీకోసం ఇంత కథ నడిపించిన దాన్ని అలా ఎలా వదిలేస్తాను? అసలు నీకు చెప్పకూడదని అనుకున్నాను, కానీ నువ్వు జాగ్రత్తగా ఉంటావని చెప్పాను. ధైర్యంగా ఉండు. ఆ మాట మీరిచ్చారంటే చాలా ఆంటీ, మా పెళ్ళి అయిపోయినట్టే. కాకపోతే రాజీవ్కొచ్చిన అనుమానం మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి, లేదంటే ప్రమాదం. నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను.